హాయ్ అండి అందరికీ. ఇదిగోండి హోటల్ స్టైల్లో మైసూర్ బోండా, మైదా పిండి మైసూర్ బోండా వేస్తున్నా ఈరోజు. చూడండి, సేమ్ హోటల్లో చేసిన దానిలాగానే వస్తుంది. మీకు ఎలా హోటల్లో చేసిన దానిలాగా తెలుసా అనుకోకండి, ఎందుకంటే నేను కూడా మొబైల్ క్యాంటీన్ నడిపించాను అన్నమాట. అప్పుడు ఎలా చేశానో మీకు కూడా అలానే చూపిస్తున్నాను. ఇప్పుడు నా వచ్చే ఆర్డర్స్లో కూడా పెట్టాను. చూడండి, ఇలా సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలా కలుపుకోండి. ఒక గ్లాసు మజ్జిగకి 2 గ్లాసుల పిండి వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఏం వేయకండి. ఉప్పు, మజ్జిగ, ఆయిల్ కలిపేసుకొని పిండి మంచిగా మన చపాతీ పిండి కన్నా కొంచెం లూజు కలిపెట్టేసుకోండి. నైట్ అంతా మంచిగా బబుల్స్ ఏం లేకుండా గట్టిగా కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అవ్వండి. సేమ్ అలా కలిపేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఉంచేసుకోండి. మీకు ఎలా అంటే అలా వస్తుంది. పొద్దున వరకు ఇలా బబుల్స్ చిన్న బుడగలు వచ్చి ఉండాలి. అది పొద్దున్నే నైట్ కలిపేసి ఉంచాను, పొద్దున వరకు ఇలా అయిపోయిందనమాట. అలా కలిపేసి పెట్టేస్తే అలా పిండి మనం టైట్ కలిపితే తెల్లాసరికి కొంచెం కొంచెం లూజ్ అవుతుంది, ఇంకా లూజ్ అవుతుంది మనం అది డిప్ చేసేసరికి. చూడండి, ఓన్లీ ఇలా కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గితే నెక్స్ట్ ఇది మన సోడా వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. ఇంకా దాన్ని డిప్ చేయాలంటే మీకు ఎంత బలం ఉంటే అంత వేసేసేయండి. ఎంత బాగా వేస్తే అంత బోండ లోపల మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి, నేనైతే అలా డిప్ చేశాను, మీరు కూడా అలా చేసేసుకోండి. ఏం లేదు, అందులో ఏమన్నా బబుల్స్ అట్లా పిండి సరిగా కలవలేదనుకోండి, బోండా పేలుతుంది. ఇక బాంబులాగానే వెళ్తుంది అనుకోండి ఆయిల్ వేసినాక. ఆల్రెడీ నాకు ఒకసారి అయింది ఆ పని. మొహం అంతా మొత్తం నూనె చెల్లి 6 నెలల వరకు మచ్చలు కూడా పోలేదు. అందుకని మంచిగా కలుపుకోవాలి. అలా మంచిగా కొట్టేసి మంచిగా వాళ్ళు చూడండి, నాకు ఫస్ట్ ఎంత టైట్ ఉండే ఇప్పుడు ఎలా లూజ్ అయింది. ఇట్లా చేతితో పట్టి బోండ తీసుకొని ఇట్లా వేసుకుని అంతవరకు అలా కొట్టేసేయండి. మంచిగా ఆయిల్ పెట్టేసుకొని హైలో పెట్టకండి. బోండా వేయగానే ఇట్లా ఉబ్బుతుంది, కథంలో ఒకటి పిండి లోపలనే వండిపోతుంది. సిమ్ కాదు, హై కాదు, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా చూడండి అలా ఒక చిన్న వేస్తే పైకి లేవాలి. అప్పుడు ఇంకా బోండాలు నెమ్మదిగా కొంచెం నీళ్ళ తడి చేసుకొని, చేతికి నీళ్ళ తడి చేసుకొని బోండాలు వేసుకోండి, మంచిగా వస్తాయి. ఇంకా ఇదేంటంటే నేను హోమ్ ఫుడ్ చేస్తాను కదండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. నియర్ బై మియాపూర్, కొండాపూర్, కేపీహెచ్పి సైడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆఫ్లైన్ అయినా చేసిస్తానంటే ఏమైనా నాన్ వెజ్జెస్ అలాంటివి ఏం కావాలన్నా కూడా ఆఫ్లైన్ చేసిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ ఫుడ్ అండి, హోటల్స్ ఫుడ్ ఎంతైనా అదే కదా. ఇప్పుడున్న పరిస్థితులకు ఎంత హోమ్ ఫుడ్ వాడితే అంత మంచిది. వీలైతే మనం చేసుకోవచ్చు, కాకపోతే హోమ్ ఫుడ్స్ చేసేవాళ్ళు అలా తీసుకొని తినాలి, కానీ బయట ఫుడ్లు మాత్రం చాలా అవాయిడ్ చేయాలండి. ఓకేనా. ఈ మైసూర్ బోండా మాత్రం మంచిదా, కానీ ఏదో 6 నెలలకు ఒకసారి అలా తినాలి కదా. అందుకని ఇంకా సమ్మర్ మా పిల్లలు ఎంజాయ్ చేస్తారని ఒకరోజు చేస్తున్నా. అలా వీడియో ఉపయోగపడుతుంది, మా పిల్లలకు చేసినట్టు ఉంటుంది కదా అని. బోండా మాత్రం వేయగానే తిరుగుతుందండి, ఇంకా అస్సలు మళ్ళీ తిరగబడదు. అందుకే ఒక గంటతో అలా తిప్పుకుంటూ ఉండాలి, తిప్పుతానే ఉండాలి. ఇంకా ఎంత తిప్పితే అంత మంచిగా కాలుతుంది బోండా. లేకపోతే ఇంకొక సైడ్ కాలుతుంది, ఒక సైడ్ కాలదు. మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలి. బోండా మీద వేసి ఇంకా గండేసి అలా అది వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో కానీ మీకు సూపర్ అంటే సూపర్ వస్తుంది బోండా. నేను ఫస్ట్ వేసినప్పుడు అట్లా వచ్చేది, కానీ వేస్తూ ఉంటే వచ్చింది. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా వేయించాను నేను, కరెక్ట్గా కొలతలు ఎలా వేసుకోవాలి, పిండి ఎలా డిప్ చేయాలని. అలా కదుపుతానే ఉండాలండి బోండా వేసిన కానించి. ఎందుకంటే అది లోపల ఉడకదు సరిగా. మామూలుగా మనం వేసి వదిలేసి తర్వాత కలుపుదామని అంటే, ఒకసారి మేము హోటల్ పెట్టినప్పుడు అదే మొబైల్ క్యాంటీన్ నడిపించేటప్పుడు కస్టమర్స్ ఎక్కువ వచ్చారని మా పిండి హై మీద పెట్టి పటా వేసేసింది. అవి పైన బాగానే కాలినాయి, లోపల వాళ్ళకి వేసిన తర్వాత ఇప్పి చూస్తే ఉన్నది లోపల మనం ఎట్లున్న పిండి అలానే ఉంది. 4 ప్లేట్ల బోండా పాపం కస్టమర్స్ ఆడ పడేసి వెళ్ళిపోయారు. అలా ఉంటుంది. అలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఈ సిమ్లో పెట్టి కాలవలేంలేండి. పోనీ ఎందుకు కాలుదామని అంటే అవి అరగదు. మెయిన్ మైదా కదా, మళ్ళీ ఎంత జాగ్రత్తగా కాల్చుకుంటే అంత మంచిది.
అలా గంట పెట్టి తిప్పి చుట్టూ బబుల్స్ వస్తున్నాయి చూసారా, ఆ బబుల్స్ మొత్తం ఆగిపోయిన తర్వాత మనం తీయాలి. పైన తెల్లగా ఉంది కదా, కాలిందో కాలేదో అన్న డౌట్ ఉండొచ్చు. ఈ బోండా చుట్టూ బబుల్స్ ఉన్నాయి కదా, ఆ బబుల్స్ అన్నీ పోతే బోండా మంచిగా ఉడికినట్టు. అలా తిప్పుకుంటూ ఉండాలి గరిటెతో స్టిమ్లో పెట్టుకొని. హైలో పెడితే ఏం లేదు, మాడిపోతుంది. పైన బాగానే ఉంటుంది, లోపల మొత్తం ఇట్లా పచ్చి పచ్చిగా ఉంటుంది, అరగదు మైదా మెయిన్. అందుకు అలా తిప్పుకొని ఆ చుట్టూ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత కొంచెం రెడ్గా అయిన తర్వాత తీసుకోండి. ఓకే, లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరం లేకుండా ఎవరైనా హోమ్ ఫుడ్ చేస్తారు, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా, కాల్ చేయండి. హోమ్ ఫుడ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కాల్ చేస్తున్నారు, ఒకరిద్దరు చేశారు. నేను జాయిన్ అయితే చేయించాను, మా మేడంకి నెంబర్ ఇచ్చా, వాళ్ళే చూసుకుంటారు. ఇంకా నెంబర్ ఇస్తే అంటే మనమేం దానికి ప్రాసెస్లు అవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామంటే మన లొకేషన్ ఎక్కడ ఏంటి, అక్కడ మనకు అవైలబుల్ ఉందా లేదా అని అన్నీ చూసుకొని ఫస్ట్ మన లొకేషన్ పెట్టమంటారు. పెట్టిన తర్వాత ఆ ఏరియాలో మనకు స్విగ్గీ జొమాటో ఎంతవరకు నడుస్తుంది ఏంటి అన్నీ చూసి మన కిచెన్ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇంకా అన్ని లైసెన్స్ అన్నీ వాళ్ళే చూస్తారండి, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఓన్లీ ఆర్డర్స్ చేసి ఇవ్వడం వరకు మనది. మెటీరియల్ మనది అనుకోండి, మెటీరియల్ తీసుకొచ్చుకోవాలి, బాక్సెస్ తీసుకొచ్చుకోవాలి. ఇంకా ఆర్డర్స్ మాత్రం వాళ్ళు ఇస్తారు. కన్ఫామ్గా ఆర్డర్స్ మాత్రం వస్తాయండి, ఎందుకంటే ఆర్డర్స్ లేని ప్లేస్లో వాళ్ళు మనకు ఇవ్వరు. నెక్స్ట్ ఏంటంటే పోటీ లేకుండా కూడా 3 కిలోమీటర్స్కి ఒకరికి ఇస్తారు. ఇదిగోండి బోండా చూడండి ఎంత బాగా కాలిందో, మంచి కలర్ వచ్చింది. అలా కాల్చుకోండి, చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంట్లోనే హోమ్ ఫుడ్. ఇందులోకి మాత్రం చట్నీలు, అల్లం చట్నీ అయితే కన్ఫామ్ ఉండాలండి బోండాలోకి. పల్లి చట్నీ, అల్లం చట్నీ లేకపోతే బోండా తినడం కష్టం. అల్లం చట్నీ అయితే మా మొబైల్ క్యాంటీన్ ఉన్నప్పుడైతే అసలు చాలామంది